ఈ చిన్న చిన్న గొడవలు అనేవి ఎవరికైనా ఉంటాయి. ఆ చిన్న గొడవను పెద్దదిగా చేసుకోకుండా నేను మంచిగా అర్థం చేసుకో. స్వాతి, ఏం చేస్తున్నావే? నిన్ను పెళ్లి చేసుకున్నప్పటి నుండి టార్చర్ చేస్తున్నావు. నువ్వు అస్సలు మారవు. దేవుడా, నాకు ఎప్పుడు మంచి రోజులు వస్తాయో ఏమో అర్థం కావట్లేదు. అరే, ఎప్పుడు వచ్చిందే మీరు? రండి, లోపలికి రండి. మేము లోపలికి కాదే, నువ్వు బయటికి రా ఒకసారి. పెళ్లి చేసుకొని సంతోషంగా ఉన్నావనుకున్నా కానీ ఈ గొడవలేంటే? ఏం చెప్పమంటే, పెళ్ళైనప్పటి నుండి మా ఆయన అస్సలు నాతో ప్రేమగా ఉండట్లేదు. ప్రతి చిన్న విషయానికి గొడవ నేనే. అదేంటే నువ్వు లవ్ చేసి పెళ్లి చేసుకున్నావు, మాకంటే ఎక్కువ సంతోషంగా ఉన్నావు అనుకున్నాం. కానీ ఈ లొల్లులేంటి, ఈ గొడవలేంటి? ఆ లవ్ మ్యారేజే నా కొంప ముంచిందే. అదేంటే? అవునే, నేను లవ్ మ్యారేజ్ చేసుకున్నందుకు నా కష్ట సుఖాలను పంచుకోవడానికి నా బంధువులు కాదు కదా, ఆఖరికి నన్ను కన్న తల్లిదండ్రులు కూడా నువ్వు చేసుకున్న కర్మ నువ్వు అనుభవించక తప్పదు అంటున్నారే. పిచ్చి దానివా, లవ్ మ్యారేజ్ అరేంజ్ మ్యారేజ్ అని అట్లా ఏముండదు. మళ్ళీ నీ కష్ట సుఖం వినడానికి పరాయి వాళ్ళు ఎవరు అవసరం లేదు, నీ కన్న తల్లిదండ్రులు అంతకంటే అవసరం లేదు. నీ భర్త నిన్ను అర్థం చేసుకుంటే చాలు, అతన్ని నువ్వు అర్థం చేసుకో. ఇప్పుడు అంత గొడవ చేసినావు, మేము వచ్చేసరికి అతను నోటి వెంట ఒక్క మాట వచ్చిందా? అలాంటి మంచి వ్యక్తితో మంచిగా ఉండాలి కానీ తొందరపడకు. పెళ్ళైన కొత్తలో ఎవరికైనా ప్రాబ్లమ్స్ వస్తాయి. మిమ్మల్ని చూసి అవతల లబ్బా అనుకునేటట్టు బ్రతకాలి కానీ ఇలా గొడవలు పెట్టుకోవడం అస్సలు కరెక్ట్ కాదే. ఓపికతో ఉండంతే, ఓపికను మించింది లేదు.